బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు మమతా బెనర్జీని అంత ప్రేమిస్తున్నారు అంటే, బంగ్లాదేశ్ నుండి బెంగాల్లోకి రాగానే వాళ్ళకి ఓటర్ ఐడి కార్డు ఏర్పాటు చేయడం, ఆ పైన వాళ్ళకి రేషన్ కార్డు ఇవ్వడం, ఆ పైన వాళ్ళకి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయడం, వాళ్ళ కుటుంబాన్ని అక్కడికి తెచ్చుకుని నివసించేలా చేసేందుకు సహకరించింది మమతా బెనర్జీ. అంతకుముందు కమ్యూనిస్టులు అలా సహకరించి అనేక మంది దొంగల్ని ఈ దేశంలోకి తెచ్చిపెట్టారంటూ పార్లమెంట్లోనే నిలదీసింది, రచ్చరచ్చ చేసింది మమతా బెనర్జీ. అదే మమతా బెనర్జీ ఆ తర్వాత దాన్నే ఓటు బ్యాంక్గా మలుచుకుని ఆ ఓటర్లందరూ తన వైపుకి రాగానే మళ్ళీ తను అంతకంటే పెద్ద ఎత్తున ప్రోత్సహించింది. ఇప్పుడు బంగ్లాదేశ్లో ముస్లిం సంఘాలు ఏంటి వాళ్ళ బాధ అంతా, భారతదేశంలో ఇలాగ విచ్చలవిడిగా రావడానికి అవకాశం లేకపోవడం, ఇలా ఇష్టం వచ్చినట్టు బ్రతికేయడానికి అవకాశం లేకపోవడం, మన హక్కులు కాలరాయడానికి అవకాశాలు లేకపోవడం, పైగా 66 ముస్లిముల్ని వర్గాలని కులాల పేరుతో రిజర్వేషన్స్ ఇచ్చింది. ఇప్పుడు వీళ్ళు తీసేసింది అదే. ఓబీసీల్లో 66 బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళే దాదాపు 45 కులాలు ఉన్నాయట. వాళ్ళందరినీ భారత పౌరులుగా చేస్తూ పౌరసత్వాలు ఇచ్చేసింది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళందరికీ కడుపు రగిలిపోతుంది.